హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, రవితేజ గారి ఈగల్ సినిమా మరి వాళ్ళ ప్రేక్షకుల ముందుకైతే రావడం జరిగింది సార్. మరి సినిమా పట్ల రవితేజ గారు అయితే చాలా కాన్ఫిడెన్స్గా అయితే ఉన్నారు. ముందు చెప్పడం కూడా చూసాం. మరి ప్రేక్షకుల్ని అలరించడంలో ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ సాధించిందంటారు సార్? అంటే ఇది ఒక రకంగా రవితేజ కేజీఎఫ్గా చెప్పుకోవాలి ఈ సినిమాని. అంటే కేజీఎఫ్ లెవెల్లో ఇందులో అంటే సాయుధ సినిమా ఇది. సాయుధంగా ఉంటుంది సినిమా టోటల్గా. ప్రతి సన్నివేశంలోనూ కనీసం ఒక 50 నుంచి 1000 బుల్లెట్లు బయటకు వస్తాయి. కాబట్టి చాలా భారీగా తీశారు సినిమాని, విపరీతంగా ఖర్చు పెట్టారు. చాలా విపరీతమైనటువంటి ఎలివేషన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ఆయన కేటాయించినటువంటి బడ్జెట్లో కార్తీక్ ఘట్టమనేని ఆయన సినిమాటోగ్రాఫరు, ఈ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. తను ముందే ఒక స్టైలిష్ యాక్షన్ సినిమా తీయాలి అని నిర్ణయించుకుని ఈ స్క్రిప్ట్ డిజైన్ చేసుకున్నాడు. ప్రతి సన్నివేశాన్ని ఎలా తెరకెక్కించాలి అనేది డిజైన్ చేసుకున్నాడు. కానీ వీటిని కనెక్ట్ చేసేటువంటి కథ ఒకటి ఉండాలి అనే విషయాన్ని ఆయన వదిలేశాడు. దాని తాలూకా ప్రభావం పడుతుంది సినిమా మీద. అంటే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి ఏం చూస్తున్నాం, ఎందుకు జరుగుతోంది అనేది చిన్న కన్ఫ్యూజన్. అయితే ఇంత హింసాకాండకి ఒక కనెక్టింగ్ పాయింట్ ఏమిటి అని గనక ప్రేక్షకుడు ఆలోచిస్తాడు అనేటువంటి ప్రమాదాన్ని గమనించే ఒక 3 కారణాలు పెట్టుకున్నారు వాళ్ళు. ఈ 3 కూడా చాలా సీరియస్ అంశాలు. యండమూరి వీరేంద్రనాథ్ గారు చెప్పేవారు గతంలో, కమర్షియల్ సినిమా అన్నా లేదు కమర్షియల్ నవల అన్నా బండెడు చెత్త మీద 4 విటమిన్ టాబ్లెట్లు అని. అలాగే ఇంత వైలెన్స్ ఉన్నటువంటి సినిమాలో ఆయన కనెక్ట్ చేయడానికి ఒక 4 పాయింట్స్ అనుకున్నాడు. అందులో ఒకటి బాక్సైడ్ తవ్వకాలు, రెండోది చాలా బర్నింగ్ ఇష్యూ, ఇప్పుడు ప్రపంచంలో చాలామంది ఆలోచిస్తున్నటువంటి వ్యవహారం, ఆయుధానికి మనిషి లోబడుతున్నాడు, మనిషి కంట్రోల్లో ఆయుధం ఉండాలా, ఆయుధం కంట్రోల్లో మనిషి ఉండాలా అనేది ఒక చర్చ జరుగుతోంది. సాయుధ మనస్తత్వం అనేది పెరిగిపోతోంది, వైలెంట్ స్వభావం పెరిగిపోతోంది అనేది ఒక ప్రమాదంగా మాట్లాడుకుంటున్నారు. అంటే వెపన్ వ్యామోహంలోకి వెళ్ళిపోతున్నాడు మనిషి అనేది ఓ చర్చ జరుగుతోంది. దాన్ని కూడా ఈ సినిమాలో పెట్టుకున్నాడు ఆయన. వీటితో పాటు చేనేత రైతుల సమస్యలు కూడా తీసుకున్నాడు. అయితే ఈ 3 మీద ఎక్కడా సీరియస్గా కమిట్ అవ్వలేదు డైరెక్టర్. ఈ 3 అట్లా ఒక ఎలిమెంట్స్గా వాడాడు తప్ప 3 చాలా సీరియస్ అంశాలే. ఈ బాక్సైడ్ తవ్వకాలకు సంబంధించి విశాఖ మన్యంలో చాలా పెద్ద పోరాటమే జరుగుతోంది. దాని వలన అక్కడ ఆ కొండల్ని తవ్వేస్తే, బాక్సైడ్ కోసం కొండల్ని తవ్వేస్తే అక్కడ వాటి మీద నివాసం ఉంటున్నటువంటి గిరిజనులు నిర్వాసితులు అవుతారనేది ఒకటే ఇష్యూ కాదు. అది ఒక క్యాచ్మెంట్ ఏరియాగా ఉపయోగపడుతుంది. వర్షం పడినప్పుడు ఆ నీళ్ళని క్యాచ్మెంట్ ఏరియాగా అది ప్రిజర్వ్ చేసి ఒక నది పారుతోంది, గోస్తని నది అంటారు దాన్ని. ఆ నది నీళ్ల మీద ఆధారపడి విశాఖపట్నం వాసుల మంచినీటి అవసరాలు కొంతమేరకు అది తీరుస్తోంది. ఇప్పుడు అవి పూర్తిగా తవ్వేస్తే అది ఆగుతుంది. ఆ ప్రమాదం ఉంది అని ఎవరు చెప్పినా ప్రభుత్వాలు ఆగటం లేదు, అది నడుస్తోంది. ఆ ఇష్యూని కూడా ఈ సినిమాలో టచ్ చేశాడు, కానీ లోతుల్లోకి వెళ్లకుండా పైన తడిమి వదిలేశాడు. అది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది ఆడియన్స్కి. అలాగే చేనేత కార్మికులు, లేకపోతే చేనేత పత్తి రైతులు, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం కూడా సిన్సియర్గా జరగల. అసలు ఎందుకు జరుగుతోంది, ఎక్కడ నష్టం జరుగుతోంది రైతులకి అనే యాంగిల్ అసలు వెళ్ళలేదు అతను. దాన్ని కూడా అలా తడిమి వదిలేశాడు. పైగా ఈ రైతులకు సంబంధించిన, చేనేతకు సంబంధించిన ఒక వార్త పేపర్లో పబ్లిష్ అయితే దాని మీద కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ లాంటి ఒక బృందాన్ని పంపించి ఆ వెనకాల సైన్యాన్ని కదిలించి అంత హడావిడి జరిపేంత ఏముంది సినిమాలో, దానికి సంబంధించి హీరో కంట్రిబ్యూషన్ ఏమిటి,
అనే దానికి సంబంధించి ఎక్కడా క్లారిటీ లేదు. టోటల్ సినిమా ఆయన ఒక కేజీఎఫ్ లాంటి సినిమా చూపించాలి అనుకున్నాడు ఆడియన్స్కి, అది చూపించేశాడు. ఓకే, నో ప్రాబ్లం. ఆ ఏరియాలో అతను కాన్ఫిడెంట్గా తీసాడు. రవితేజ కూడా చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు తెర మీద. సపోర్టింగ్ క్యారెక్టర్స్లో నవదీప్ లాంటి వాళ్ళు చాలా బాగా సహకరించారు అతనికి. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి క్యారెక్టర్ ఆ ఊరు ఎమ్మెల్యేగా నటించినటువంటి అజయ్ ఘోష్ గురించి. తను సినిమాకి చాలా ఎన్హాన్స్ చేశాడు. పొలిటికల్ లీడర్గా తన నుంచి ఒక పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నారు. ఆయన దానికి న్యాయం చేశాడు. శ్రీనివాసరెడ్డి అలాగే అజయ్ ఘోష్ కాంబినేషన్ సీన్స్ బాగా వచ్చినాయి. కొంత ఎంటర్టైన్ చేయగలిగాడు అతను. అంటే సీరియస్గా ఉంటూనే ఎంటర్టైన్మెంట్ కూడా పంచగలిగాడు. రవితేజ సినిమా అంటేనే ఎంటర్టైనింగ్ హీరోయిజంకి ఆయన బ్రాండ్ అంబాసిడరు తెలుగు సినిమాకి సంబంధించి. ఆయన తరహా ఎంటర్టైన్మెంట్ ఆయన క్యారెక్టర్లో ఏమీ లేదు. ఆయన చాలా సీరియస్ కేజీఎఫ్ హీరోలాగానే ఉంటాడు. ఇది టోటల్గా రవితేజ కేజీఎఫ్ అనే పిలుచుకోవచ్చు ఈ సినిమాని. టైటిల్ కూడా అదే పెట్టేసినా సరిపోయేది. ఈగల్ అనే టైటిల్ పెట్టకుండా రవితేజ కేజీఎఫ్ అంటే సరిపోయేది. కేజీఎఫ్ నుంచి రకరకాల కొత్త రకం ఆయుధాలు వాడటం అనేది అందరు హీరోలు మొదలుపెట్టారు. రవితేజ ఈ సినిమాతో అంటే వెపన్ యూసేజ్లో కేజీఎఫ్ని మించి వెళ్ళాడు ఈయన. ప్రతిదీ వెపనే. ఒక జాతర జరుగుతూ ఉంటుంది, అమ్మవారి విగ్రహంలోంచి సడన్గా వేళ్ళన్నీ ఇలా వెపన్స్ ఓపెన్ అయిపోయి కాల్పులు జరిగిపోతాయి. అలా చాలా ఉన్నాయి. సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఇక్కడి నుంచి బుల్లెట్లు వస్తున్నాయంటే అక్కడి నుంచి బుల్లెట్లు వస్తున్నాయనే కన్ఫ్యూజన్ ఉంది. రెండవది, ఇతను ఏదైనా మెకానిక్గా ప్రతి దానిలోనూ వెపన్స్ పెట్టాడు. చివరికి జీపు టైరుల్లో వెపన్స్ పెట్టేసి కాల్పులు జరిపేదాకా వెళ్ళాడు డైరెక్టర్. ఇంత డిజైనింగ్ మీద కష్టపడ్డ వ్యక్తి, ఇంత దీని గురించి ఆలోచించిన వ్యక్తి ఈ సినిమాని, ఈ సన్నివేశాలన్నింటినీ కనెక్ట్ చేస్తూ ఒక కథ ఉండాలి, అది బలంగా ఉండాలి. మనం తీసుకున్న ఎలిమెంట్స్ ఏవి మామూలు ఎలిమెంట్స్ కాదు. వాటికి సంబంధించి ఆల్రెడీ చాలా సామాజిక చర్చ జరుగుతోంది సమాజంలో. అనేక సంఘాల ఏరియాలో పనిచేస్తున్నాయి. వాళ్ళతో ఒకసారి మాట్లాడాలి, దాన్ని కొంచెం సీరియస్గా నడపాలి అనేటువంటి నిజాయితీ కొరవడింది. దాంతో చాలా సీరియస్ విషయాలని వెటకారం చేసినట్టుగా అనిపిస్తుంది. ఆ అంశాలతో కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి, లేదు రెగ్యులర్గా ఆ అంశాలని ఫాలో అవుతున్నటువంటి సీరియస్ రీడర్స్ కూడా సినిమాకి వెళ్తారు. వెళ్ళిన వాళ్ళకి ఈ డైరెక్టర్ వెటకారం చేశాడు ఈ అంశాలని అనిపించే ప్రమాదం ఉంది. అందుకని అది ఒక ఇబ్బందికరంగా తయారైంది సినిమాకి. అక్కడ ఒక సీనియర్ రైటర్ని ఎవరన్నా కూర్చోబెట్టుకుని కొంచెం ఆ ఏరియాలో వర్క్ చేసుంటే ఇంకొంచెం బెటర్ సినిమా అయి ఉండేది. అందుకని ఫస్ట్ హాఫ్ చాలా ఇబ్బంది పెట్టాడు. అంటే ల్యాగ్ ఉంది, ఎలివేషన్స్ మీద ప్రధాన కేంద్రీకరణ నడిచింది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్లో కథ చెప్పడం కోసం సిద్ధపడ్డాడు, కానీ ఆ కథలో అనేక లోపాలు నడిచినాయి. ఇలా ఒక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా తయారైంది సినిమా. కానీ తను అనుకున్నటువంటి ఏరియాలో స్ట్రాంగ్గానే నిలబడ్డాడు డైరెక్టర్. మిగిలిన ఏరియాల్లో కూడా ఆ బలాన్ని ప్రదర్శించి ఉంటే కొంచెం బెటర్ సినిమా ఇవ్వగలిగి ఉండేవాడు రవితేజకి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళని అభినందించాలి. ముందు ఖర్చుకు వెనకాడలేదు. ప్రతి సన్నివేశాన్ని చాలా గ్రాండ్గా తీశారు. అంటే డైరెక్టర్ ఏం కావాలనుకున్నాడు, ఏం కావాలన్నాడు, అవన్నీ సమకూర్చారు. డబ్బు కోసం ఎక్కడా వెనకాడలేదు. మరి ప్రేక్షకులు వాళ్ళకి డబ్బులు ఇవ్వటం దగ్గర వెనకాడతారా లేదా అనేది చూడాలి. ఇంకో 2-3 రోజులు పోతే తెలిసిపోతుంది ఆ సినిమా భవిష్యత్తు ఏంటి అనేది. పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా అయితే కాదు ఇది. యావరేజ్ మూవీగానే నిలబడుతుంది. మనం ఇందాక అనుకున్నటువంటి ఎలిమెంట్స్లో కొంచెం పని చేసి ఉంటే ఇంకొంచెం బెటర్ రిజల్ట్ రాబట్టగలిగి ఉండేవాడు కార్తీక్ ఒకటే కాదు, ఇప్పుడు చేస్తున్నటువంటి చాలామంది డైరెక్టర్లు ప్రధానంగా సమాజం ఎలా ఉంది, సమాజాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ప్రపంచానికి ఎలా చెప్పాలి అనే విషయంలో వీళ్ళు ఏమాత్రము కసరత్తు చేయటం లేదు, చదవటం లేదు. ఈ చదవటం లేదు అనే దాని తాలూకా వ్యాక్యూమ్ కనిపిస్తోంది తెర మీద. దాన్ని సరిదిద్దుకోవాలి.
అది ఈ ఒక్క సినిమా గురించి కాదు, దాదాపుగా అందరు డైరెక్టర్లు చేస్తున్న తప్పు అదే. ఆ తప్పు ఈ సినిమాలో మరింత, అంటే అంత సీరియస్ ఎలిమెంట్స్ తీసుకుని వాటిని అలా తడిమేసి వదిలేయటం. ప్రభుత్వాలు ఉన్నాయి, ఇక్కడ పాలసీస్ ఉన్నాయి, వాటి జోలికి అసలు ఆ ప్రస్తావనే లేకుండా నడుపుతాడు ఈ సినిమాని. మరి అంత గాలిలో నడవవు కదా ప్రపంచం. అది ప్రాబ్లం. టోటల్గా ఒక యావరేజ్ సినిమా. రవితేజ చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం, డెడికేటెడ్గా ఉన్నాడు. అనుపమ పరమేశ్వర్ క్యారెక్టర్ కావచ్చు, ప్రతిదీ ఎవరికి వారికి ఇచ్చినటువంటి స్పేస్లో చాలా బాగా వాళ్ళు నిర్వహించారు వాళ్ళ పాత్రలు. ఇంత కష్టం వృధా అవుతుంది అనేటువంటి ఒక బాధ. ఇంతమంది చాలా కష్టపడ్డారు. అతను అంటే యాక్షన్ ఎపిసోడ్స్ తీయటంలో విపరీతంగా కష్టపడ్డాడు. దాంతో మనకి ఇబ్బంది ఏం లేదు, ఆ మేరకు ఓటేయచ్చు అతనికి. కానీ ఇంత యాక్షన్ జరగటానికి ఒక పునాది ఉండాలి కదా, ఆ పునాది డిజైన్ చేసుకోవటం దగ్గర తడబాటు. ఆ తడబాటు సరిదిద్దుకుంటే బాగుండేది అనే సలహా తప్ప టోటల్ సినిమా ఒక యావరేజ్ అనుభూతే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5.